మా అమ్మాయికి అమెరికా సీట్ రాకపోయినాను, మా అమ్మాయికి అమెరికా సంబంధం రాకపోయినాను, నేను మలేషియా వచ్చి 6 నెలలు అయింది, ఇంకా ఉద్యోగం రాలేదు, అయినను చర్చిలో నాకు పదవి ఇవ్వకపోయినాను, నన్ను ఎవరు చూడకపోయినాను, నేను మంచి గిటారిస్ట్ని, ఇంతవరకు ఒక్కసారి కూడా నాకు చర్చిలో ఛాన్స్ రాకపోయినాను, నేను పాటకెత్తినని పాటగాడిని నన్ను గుర్తించకపోయినాను, నా శాలరీ పెరగకపోయినాను, నాకు ప్రమోషన్ రాకపోయినాను, నా భార్య నా మాట వినకపోయినాను, మా పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయినాను, నేను యెహోవా యందే ఆనందించెదను. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే నా కడుపులో కణితి మాయమైతేనే, నాకు ₹1,00,000 వస్తేనే, నాకు ప్రమోషన్ వస్తేనే. నో, అది కాదు విశ్వాసం అంటే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యేసు ప్రభువుని వెంబడించడం అంటే సిలువనెత్తుకొని వెంబడించడం. బేరింగ్ ద క్రాస్. చెప్పడం మానేశారు ప్రీచర్లు ఇప్పుడు ఆ విషయాన్ని. చెప్తే ఎక్కువ మంది రారు చర్చ్కి. బట్ దట్స్ ద ట్రూత్. యేసు ప్రభువుని వెంబడించడానికి కొంతమంది అన్యులు వచ్చారు, గ్రీకులు. ఆయన శిష్యుల ద్వారా కబురు పెట్టారు, నిన్ను వెంబడిస్తారట, నీ దగ్గరికి రావాలట, నీ శిష్యరికం చేస్తారట, నీ ఇంటర్వ్యూ కావాలట అని అడిగారు యేసు ప్రభువుని. ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి చెప్పండి, ఇంకా కలవకముందే, ఇంటర్వ్యూ ఇవ్వకముందే ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి చెప్పండి, వెళ్ళి నన్ను వెంబడించేవాడు నా వాడితో సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పండి. ముందు ఈ విషయం చెప్పండి. వెళ్ళి నన్ను వెంబడిస్తే ఎంసెట్లో సీట్ రాదని చెప్పండి, నన్ను వెంబడిస్తే తొందరగా పెళ్లి కాదని చెప్పండి, నన్ను వెంబడిస్తే ప్రమోషన్ ఆగిపోయే అవకాశం ఉందని చెప్పండి, అప్పటికి కూడా వస్తానంటే రమ్మనండి. దట్స్ జీసస్, దట్స్ ఫెయిత్. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో అలాగా ఫెయిత్ తోటి వాళ్ళకేమిస్తాడు? హి గివ్స్ యూ రెస్ట్.